జీ5లో కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న ది పెట్ డిటెక్టివ్ మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జీ5లో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందో ఈ ఫుల్ రివ్యూలో అయితే చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. సినిమా చూడాలా లేక స్కిప్ చేయాలా అన్నది క్లారిటీ అయితే ఇస్తాను. మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ముందుగా మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ చూసుకుంటే, జోస్ అలులా మెక్సికోలో డిటెక్టివ్. అక్కడ డేంజరస్ డాన్ శాంబాయ్ ఫోటో తీస్తాడు. ఆ రిస్క్ తీసుకున్న తర్వాత జీవితం మీద థ్రెట్ ఏర్పడటంతో కొచ్చికి పారిపోతాడు. అక్కడ డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తాడు. అతని కొడుకు టోనీ ఉద్యోగం దొరకక తన గర్ల్ఫ్రెండ్ కైకేయి ముందు ఏదో సాధించాలనే ఉద్దేశంతో డిటెక్టివ్గా మారిపోతాడు. పెట్ కేసెస్ సాల్వ్ చేస్తూ ఉండే టోనీకి ఒకరోజు పెద్ద క్లూ దొరుకుతుంది. 30 కోట్లు విలువైన రేర్ ఫిష్ బాక్స్ స్మగ్లింగ్ అవుతోంది. అదే సమయంలో ఒక స్కూల్ పాప మిస్సింగ్ అవుతుంది. ఈ రెండు విషయాలు లింక్ అవుతాయని టోనీకి అనుమానం వస్తుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ డీప్ అవుతుంది. ఈ స్మగ్లింగ్ వెనుక నిజంగా ఎవరు ఉన్నారు, పాప ఎక్కడ ఉంది, టోనీ ఈ కేస్ని సాల్వ్ చేయగలడా అన్నదే మిగతా కథ. మెక్సికో 2 కొచ్చి వచ్చిన సెటప్ అయితే బాగానే ఉన్నా, స్టోరీ ఎక్కువగా యాక్షన్ కామెడీ జోనర్లోకి అయితే మారుతుంది. ఆ కామెడీ కూడా వర్క్ అవ్వలేదనే చెప్పాలి. డైరెక్టర్ గ్యాంగుల మధ్య జరిగే గందరగోళం ద్వారా నాన్ స్టాప్ కామెడీ ట్రై చేశారు. కానీ సిల్లీ సీన్స్, నవ్వురాని కామెడీ సీన్స్ కారణంగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. చాలా పాత్రలు ఒక్కసారిగా ఎంటర్ అవుతాయి. స్టోరీ డెప్త్ పెరిగే బదులు క్లటర్ అయ్యింది. షరఫ్ యూ ధీన్ మరియు అనుపమ కాంబో కూడా యావరేజ్గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్గా అనిపించింది. బీజీఎం సినిమాకి తగినట్లు ఉంది. సినిమాలో నాకు నచ్చినవి: సినిమాలో తీసుకున్న కన్సెప్ట్, కొన్ని సీన్స్లో లైట్ కామెడీ. సినిమాలో నాకు నచ్చనివి ఫోర్స్డ్ కామెడీ సీన్స్, ఎక్కువ మంది యాక్టర్స్ ఉన్నా అంతగా యూజ్ చేసుకోలేకపోవటం, ఇమోషనల్ డెప్త్ లేకపోవడం, సినిమాలో సస్పెన్స్ క్యారీ చేయలేదనే చెప్పాలి. సో ఫైనల్గా ది పెట్ డిటెక్టివ్ ఐడియా ఇంట్రెస్టింగ్ అయినా ఎగ్జిక్యూషన్ చాలా యావరేజ్గా ఉంది. టైంపాస్గా ఓసారి చూస్తే బాగానే ఉంటుంది. కానీ ప్రాపర్ థ్రిల్లర్ లేదా స్ట్రాంగ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మరి ది పెట్ డిటెక్టివ్ మీరు చూశారా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి క్లీన్, సింపుల్ థియేటర్ మరియు ఓటీటీ రివ్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ కూడా ఆన్ చేయండి.